ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టుల సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, సామాజికవేత్త గోపాలకృష్ణ గోఖలే జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. మాదక ద్రవ్యాల నివారణపై గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఇక వార్తల్లోని వివరాలు: ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టుల సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 కోర్టుల భవన సముదాయాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. అనంతరం నూతన కోర్టు హాళ్లు, ఆధునిక సదుపాయాలను న్యాయమూర్తులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ మాట్లాడుతూ, It would ensure that justice percolates to one and all who is in need of it. Our digitalization, it is often now quoted as if they are alien subjects. No, they are no longer alien to us. They have become very much a part of our system. This is something we have to get used to. I would like to emphasize the importance of technology. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల ఆలయంలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ ఉదయం ద్వారకా తిరుమల ఆలయంలో స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం 12 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ను, 12 కోట్ల రూపాయలతో నిర్మించిన మండపాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కొండపై ఉన్న శివాలయంలో 4 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన 5 అంతస్తుల రాజగోపురాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపై ఏర్పాటు చేసిన త్రిశూలం, డమరుకం నిర్మాణాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కైలాసగిరిని మరింత అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో ఏర్పాటుకు కేంద్రం మరోసారి సర్వే చేయిస్తుందని తెలిపారు. మెట్రో రైలు ఏర్పాటు ద్వారా ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని మంత్రి నారాయణ పేర్కొంటూ, విశాఖపట్నంలో అనేక వర్క్స్ టేకప్ చేసింది. వాటిలో ముఖ్యంగా ట్రాఫిక్ జామ్స్ అవుతుంది. ఈ ట్రాఫిక్ సమస్య అనేది అన్ని దేశాల్లో ఉంది. ఈ సమస్యను వీలైనంత తగ్గించడం ప్రభుత్వం బాధ్యత. అందుకనే విఎంఆర్డే ఆల్రెడీ 15 రోడ్లని వైడన్ చేయడానికి యాక్చువల్ టేకప్ చేసి అందులో 7 రోడ్లు యాక్చువల్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ పోయేదానికి, కంజెషన్ లాగా ఉండడానికి 7 రోడ్ టేకప్ చేసింది. అందులో 3 రోడ్లు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. మిగతా కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, సామాజికవేత్త, భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపాలకృష్ణ గోఖలే జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. 1866 మే 9వ తేదీన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా కోట్లక్లో జన్మించిన ఆయన 1889లో భారత జాతీయ కాంగ్రెస్లో ప్రవేశించారు. అతి తక్కువ కాలంలోనే 1905లో మితవాదుల ప్రాబల్యం వహించిన భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ పాత్ర వహించారు. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఏర్పాటు చేశారు. 1902 నుండి 1915 వరకు భారత శాసనమండలి సభ్యులుగా కొనసాగిన గోఖలే 1915 ఫిబ్రవరి 19వ తేదీన ముంబైలో కన్నుమూశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నషా ముక్త్ భారత్, మాదక ద్రవ్య రహిత భారతదేశం వైపు అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వాకథాన్ 2026ను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంతేం శాంతాసింగ్ ప్రారంభించారు. మంగళగిరిలోని ఎయిమ్స్ నుంచి ప్రారంభమైన ఈ అవగాహన ర్యాలీ మంగళగిరి బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్ వరకు సాగింది. అనంతరం డ్రగ్స్కు వ్యతిరేకంగా విద్యార్థుల ఫ్లాష్ మ్యాబ్ కిట్స్తో ప్రజలకు అవగాహన కల్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆకాశవాణి ఏర్పడి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వరసంధ్య సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలిపారు.
ఆకాశవాణిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఆకాశవాణి 90 వసంతాలను పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రేపు సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత కళాకారులు సర్వేపల్లి సిస్టర్స్ యుగళగానం, పసుపులేటి అయ్యప్పస్వామి బృందం నృత్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. అలాగే ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలో గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేయనున్నట్లు విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలియజేస్తూ, ఆల్ ఇండియా రేడియో అనేది 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాక్థాన్ ఆన్ 19th ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం మెంట్ ఫర్ హెల్త్ ఫర్ ఆల్ అనే నినాదంతో వెళుతున్నాం. అది నాట్ ఓన్లీ హెల్త్, ఇట్ ఇండికేట్స్ యూనిటీ అండ్ డిసిప్లిన్ ఆల్సో. అందరికీ చేరువవ్వాలని, పబ్లిక్ మేము మమేకం అవ్వాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా రేడియోలో విజయవాడలో స్టార్ట్ చేసి బెంచ్ సర్కిల్ వరకు వాక్థాన్ నిర్వర్తించాలని మేము తలంచాం. దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని మేము కోరుకుంటూ అందరికీ హెల్త్, యూనిటీ అండ్ డిసిప్లిన్ ఉండాలని ఆశిస్తాం. థ్యాంక్ యూ. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో 96.22% చిన్నారులకు 97.29% లక్ష్యాన్ని చేరుకుని A+ గ్రేడును ఆంధ్రప్రదేశ్ సాధించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆమె నిన్న మాట్లాడుతూ పాలు, గుడ్లు, బాలామృతం వంటి పోషకాహార పదార్థాలను సమయానికి సరఫరా చేయడం, నిరంతర పర్యవేక్షణ చేపట్టడం వల్ల 5 ఏళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం, తక్కువ బరువు సమస్యలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. పోషణ్ ట్రాకర్లో వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించాలని కలెక్టర్లకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను కేవలం పౌష్టికాహార కేంద్రాలుగానే కాకుండా చిన్నారులకు ఆహ్లాదకరమైన విద్యను అందించే ప్రీ స్కూళ్లుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అనంతపురం నగరంలో అన్ని డివిజన్లలో ఎటువంటి అంతరాయం కలగకుండా తాగునీటి సరఫరా కొనసాగుతోందని నగరపాలక సంస్థ సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజశేఖర్ తెలిపారు. అనంతపురంలో తాగునీటి సరఫరాపై పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. నగరంలో బూస్టర్ పంపులను ఏర్పాటు చేసి రిజర్వాయర్ నుంచి నగరంలో ఉన్న నీటి ట్యాంకులకు నీటిని సరఫరా చేస్తున్నట్లు ఎస్సీ రాజశేఖర్ తెలియజేస్తూ, ఎక్స్టెన్షన్ ఏరియాస్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా నిర్విరామంగా సమృద్ధిగా నీరు డైలీ ఇచ్చే ఏరియాలో డైలీ ఇచ్చాం. ఆల్టర్నేట్ డేస్లో ఇచ్చే ఏరియాలో 13 డివిజన్లను డైలీ కింద మార్చాం. చిన్న తక్కువపాటి ఖర్చుతో చేసేసాం మేము. ఇంతేకాకుండా ఇంకా కొన్ని చోట్ల బూస్టర్ పంప్ సెట్లు ఏర్పాటు చేస్తున్నాం. నీటి ఎద్దడి అనేది 99% నగరపాలక సంస్థకు ఈ సంవత్సరం ఉండదు అని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2026లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ క్రికెట్ స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈ నెల 18వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఈ నెల 21వ తేదీన, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను ఈ నెల 23వ తేదీన, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 25వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టుల సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సామాజికవేత్త గోపాలకృష్ణ గోఖలే జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. మాదక ద్రవ్యాల నివారణపై గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.